భక్తులందరికీ చిన్నకేశవ స్వామి యొక్క అనుగ్రహం కలగాలని శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి ఉద్యానగమ్యం వందే విష్ణుం భవభయరణం సర్వలోకైకనాథం అన్నట్టుగా ఆ చెన్నకేశవ స్వామి ఈ చెన్నయనగుట్టలో వెలిసి భక్తుల ఇలవేల్పులై సంవత్సరం ఒకసారి శ్రావణ మాసంలో జరుగుతున్నటువంటి ఉత్సవాల భాగంగా 4వ శనివారం శ్రావణ మాసం పురస్కరించుకొని 4వ శనివారం నాడు చంద్రయనగుట్ట పాతలగడ ఆంజనేయ స్వామి జాతర మహోత్సవం జరుగుతూ ఉంటుంది. అలాగే ఈరోజు మేము చంద్రయనగుట్ట అంటే మన కొండలో ఫస్ట్ ద్వారకంలో కనిపించే చంద్రయనగుట్ట స్వామివారు అక్కడ దర్శనం చేసుకొని తర్వాత లోపలికి వచ్చాము మేము. అయితే మొట్టమొదట వెలిసినటువంటి చెన్నకేశవ స్వామి ఈ అడవిలోనే ఉన్నట్టు రాజుల కాలం నాటి ప్రసిద్ధి చెందింది. అయితే కూడా భక్తులకు ఇబ్బంది కలిగించాలని మన ద్వారకం నుంచి ఇక లోపలికి వచ్చాము. అలాగే భక్తులకు కూడా ఎవరు రానికే ప్రదేశం లేనటువంటి ప్రదేశం అంతా చూస్తున్నారు కదా, అంతా పచ్చని తోరణాలతోటి అల్లుకొని ప్రకృతి వనం అంగరంగ వైభవంగా కన్నుల విందుగా కనిపిస్తున్నది చంద్రయనగుట్టలో. నిజంగా స్వామివారు వెలిసి భక్తులను అనుగ్రహించడం అనేది చాలా విశేషం. అలాగే ఇక్కడ మునులు తపస్సులు ఉన్నట్టుగా ప్రసిద్ధి, పాత వాళ్ళు చెప్పినట్టు నాకు గుర్తుంది. అలాగే ఈ దర్శనానికి ఇక్కడ చెరువు ఉంది. మనం అక్కడ నుంచి వర్షం మీద అన్ని ఇక్కడ చెరువులోకి వెళ్తాయి. ఈ చెరువు మొత్తం నిండినట్టు మనకు కనిపిస్తుంది. అదేవిధంగా ఇక్కడ చెరువులో కట్టారంట, అయినా కూడా నివ్వలేక అది డిస్మాజిల్ అయిపోవడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే చెన్నకేశవ స్వామి పాత గుడి గోల ఉందంట, అక్కడికి వెళ్తున్నాం. మీ అందరికి కంపల్సరీ చూపిస్తాం ఆ చెన్నకేశవ దయ వల్ల. నమో వెంకటేశాయ.